నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్. నేను దుబాయ్లో దుబాయ్ ఫ్రేమ్ దగ్గర నుంచి నేను మాట్లాడుతున్నానండి. ఏం లేదు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి వెళ్ళాలంటే వీసా ఎలాగా అప్లై చేసుకోవాలో చెప్పడానికి మేము ముందుకు వచ్చానండి. ఏమీ లేదండి, చాలా సింపుల్. ముందుగా మీకు చిన్న కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మీరే ఇంట్లో అప్లై చేసుకోవచ్చండి. పాస్పోర్ట్ వ్యాలిడిటీ 6 months ఉండాలండి. అలాగే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో స్కాన్ చేసుకొని ఉంచుకోవాలి. అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా స్కాన్ చేసుకొని ఉంచుకోవాలండి. ఈ 3 స్కాన్ చేసుకున్న తర్వాత క్రోమ్లోకి వెళ్ళి అట్లీస్ట్ ATLYS అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి. ATLYS అనే వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత సైట్ ఓపెన్ అయిన తర్వాత పాస్పోర్ట్ అప్లోడ్ అవుతుందండి. పాస్పోర్ట్ ఫ్రంట్ పేజీ బ్యాక్ పేజీ అప్లోడ్ చేసిన తర్వాత అలాగే మన పాస్పోర్ట్ తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేసిన తర్వాత పేమెంట్లోకి వెళ్తుంది. మీరు పాస్పోర్ట్ అప్లోడ్ చేసినప్పుడే మన పర్టికులర్స్ అన్నీ తీసుకుంటుందండి. మనం ఏం ఫిలప్ చేయక్కర్లేదు. మన జెండర్ కానీ, నేమ్ కానీ, అడ్రస్ కానీ, ఏజ్ కానీ అన్నీ ఆటోమేటిక్గా అదే తీసుకుంటుందండి. 3 అప్లోడ్ అయిన తర్వాత పేమెంట్కి వెళ్తుందండి. పేమెంట్ పెర్ హెడ్ 7,250 రూపాయలండి టూరిస్ట్ పాస్పోర్ట్కి. అయిపోయిన తర్వాత సక్సెస్ అని మనకి ఒక రిసిప్ట్ వస్తుంది. 48 గంటల్లో మనకి పాస్పోర్ట్ ఆన్లైన్లోనే ఈమెయిల్లో పంపించేస్తారండి. ఎట్టి పరిస్థితులైనా పాస్పోర్ట్ రిజెక్ట్ అయితే అట్లీస్ట్ ఎవరు చెప్తున్నారు, మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తామనేసి అట్లీస్ట్ ఎవరు చెప్తున్నారండి. అదొకటి మనకి మంచిది. తర్వాత ఇమ్మిగ్రేషన్లో మటుకు రిటర్న్ ఫ్లైట్ టికెట్ అడుగుతారండి. అలాగే అకామిడేషను, ఈ 2 తప్పకుండా ఇమ్మిగ్రేషన్లో అడుగుతారు. అలాగే ఇన్సూరెన్స్ కూడా చేయించుకుంటే మంచిదండి. నేను 10 daysకి 750 రూపాయలు అయిందండి పర్ హెడ్. ఈ మెసేజ్ మీకు మేము ఇండివిజువల్గా ప్లాన్ చేసుకొని టూర్ ప్లాన్ చేసుకున్నామండి 10 days. అవన్నీ వివరాలు మీకు వచ్చే వీడియోల్లోనే మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మెసేజ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.